ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. ఒక్కొక్కసారి మన గురించి తెలిసిన వాళ్ళే మన గురించి మన పక్కనే ఉంటూ మనమేంటో చూస్తూ కూడా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. నలుగురిలో అవమానపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి మాటలు విన్నప్పుడు చాలా మనసుకు బాధ వేస్తుంది. ఏంటి వీళ్ళు నా పక్కనే ఉంటారు కదా! తెలుసు కదా నా గురించి. నేను ప్రతి ఒక్కటి చెప్తాను కదా! అర్థం చేసుకోకుండా ఇలా అవమానకరంగా మాట్లాడుతున్నారేంటి అని చాలా బాధేసింది. ఒక్కొక్కసారి మన ఇంట్లో వాళ్ళే మనల్ని అవమానపరుస్తూ ఉంటారు. అప్పుడు చెప్పుకోలేనంత బాధ వేస్తుంది. ఎవరికి చెప్పాలో అర్థం కాదు. అరే! నా గురించి తెలిసి కూడా నా ఇంట్లో వాళ్ళు అయ్యుండి కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఇంక నేను ఎవరికి చెప్పుకోవాలి? బయట వాళ్ళకి చెప్తే ఇంకా చులకనైపోతా కదా! అని చాలామంది దుఃఖిస్తూ ఉంటారు. అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు అడుగేయండి. ఎక్కడైతే నిన్ను అవమానపరిచారో అక్కడే దేవుడు నిన్ను కనపరుస్తాడు. ఏ నోటితోటైతే నిన్ను అవమానించేటట్లు మాట్లాడారో అదే నోటితోటి నిన్ను గొప్పగా పొగిడేటట్లు దేవుడు చేయగలడు, చేస్తాడు. నమ్మినట్లయితే ఆమేనని చెప్పండి.